అందరికీ నమస్తే. పల్లె అంటేనే జానపదం. మరి అటువంటి పల్లెల్లో ఎంతోమంది జానపద కళాకారులు పల్లెల్లో ఉన్నారు. అటువంటి కళాకారుల్ని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడమే లలిత మ్యూజిక్ ముఖ్య ఉద్దేశం. నేడు మనతో పాటు మహబూబాబాద్ జిల్లాకు చెందినటువంటి కళాకారుడు బాసపల్లి నరేష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. చాలా చాలా సంతోషంగా ఉన్నాము. అన్నగారు, మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక మంచి ఉరువు తొలగించే జానపదంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలవనోళ్ళు కొందరు, అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరో. ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా. పాటమ్మ లేకుంటే ఈ లోకానికి, పాటమ్మ లేకుంటే ఈ లోకానికి మేమెవ్వరో తెలియదోయమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, ఎన్నడూ మరచిపోనమ్మో నా పాటమ్మ. ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలో నా పదిలంగుంటావో పాటమ్మా. చాలా గొప్పగా పాడవన్నా. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరు ఎక్కడ? మా గ్రామం వావిలాల, మండలం నెల్లికుదురు, జిల్లా మహబూబాద్ వాస్తవ్యుని. అన్న, మీ కళా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? ఒకసారి మా ప్రేక్షకులకు వినిపించండి. మాది వారసత్వ సంపద మాది, మా ఈ కళారంగం. మా నాన్నగారి కాంచెలు కూడా నాటక రంగం, యక్షగాన నాటకాలు వేసేవాడు. వారసత్వంగా మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను నాటక రంగంలోకి ప్రవేశించాను. అన్నగారు నాటక రంగం అంటున్నారు కదా, నాటక రంగంలో పద్యం అనేది ముఖ్యం. మరి ఒకసారి ఆ పద్యాన్ని మా ప్రేక్షకులకు ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా వినిపిస్తాను. కేకి గతి నడచు శంకిని, చేకొని కుక్కుటపు రీతి చిత్తిని నడచు, ఆఖరికి అది నడచు అస్థిని జాతి, ప్రాకటముగా హంసరీతి పద్మిని నడచో. ఇంత చాలా గొప్పగా పాడారు మీరు. ఆ పద్యంతో పాటు మీరు మంచి జానపద గాయకులను కూడా విన్నాను. ఒక మంచి జానపదం మరొకసారి వినిపిస్తారా? తప్పకుండా. శైలేంద్రి నీలవేని నిలిచి మాటలాడవే, శైలేంద్రి నీలవేని కలసి ముద్దులు ఇవ్వవే, నిలిచి మాటలాడవే కలసి ముద్దులు ఇవ్వవే. శైలేంద్రి నీలవేని నిలిచి మాటలాడవే, శైలేంద్రి నీలవేని కలసి ముద్దులు ఇవ్వవే. నీ బొద్దు చేతులకు గాజులెంత అందమో, నీ బొద్దు చేతులకు గాజులెంత అందమో, గాజులెంత అందమో నీ చెయ్యి అంత మందమో. శైలేంద్రి నీలవేని, శైలేంద్రి నీలవేని నిలిచి మాటలాడవే, శైలేంద్రి నీలవేని కలిసి ముద్దులు ఇవ్వవే. అన్న, నాటక రంగం అంటున్నారు కదా, మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క నాటక రంగం వెనుకబడిపోతుంది. ఇప్పుడు దాన్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు? చాలా చాలా చక్కగా రాణిస్తున్నాము. ఈ జనరేషన్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మా నాటక రంగాన్ని కూడా మలచి ఆ విధంగా విన్నవించి వాళ్ళని సంతోషపెడుతున్నాము. చాలా చక్కగా నడుస్తుంది. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మీ యొక్క పాట ట్రెండింగ్ చాలా చక్కర్లు కొడుతుంది. ఒకసారి ఆ పాట మా కోసం వినిపిస్తారా? ఇన్స్టాలో కూడా వైరల్ అవుతున్న సాంగ్ తోటి మొదలు పెడుతున్నాము. అప్పులే నోడవడు ఈ రోజుల్లో, వాట్సప్పులే నోడవడు ఈ రోజుల్లో, లక్కులే నోడవడు ఈ రోజుల్లో, ఫేస్బుక్లే నోడవడు ఈ రోజుల్లో. పై పైకి అందరు శ్రీరామచంద్రులే, పై పైకి అందరు శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్త్ చమక్ చంద్రలే. అప్పులే నోడవడు ఈ రోజుల్లో, వాట్సప్పులే నోడవడు ఈ రోజుల్లో, లక్కులే నోడవడు ఈ రోజుల్లో, ఫేస్బుక్లే నోడవడు ఈ రోజుల్లో. కొందరికి పైసల పిచ్చి, కొందరికి పదవుల పిచ్చి, కొందరికి పైసల పిచ్చి, కొందరికి పదవుల పిచ్చి, పిల్లల పిచ్చి, పిల్లల పిచ్చి, ఆడే పిల్లల పిచ్చి. ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు, అప్పులే నోడవడు ఈ రోజుల్లో, వాట్సప్పులే నోడవడు ఈ రోజుల్లో, లక్కులే నోడవడు ఈ రోజుల్లో, ఫేస్బుక్లే నోడవడు ఈ రోజుల్లో. అన్న, చాలా మీరు అద్భుతంగా పాడుతున్నారు. మరి ఇంత బాగా పాడుతున్నారు కదా,
మీరు ఏదైనా ఛానల్లో పాట పాడారా? ఎవరైనా మీకు అవకాశం ఇచ్చారా? తప్పకుండా లలిత మ్యూజిక్లో వినోద్ అన్నయ్య ఛానల్లో కల్పించారు. లలిత మ్యూజిక్లో ఒక ఫోక్ సాంగ్ కూడా పాడాను. ఒక్కసారి ఆ జానపదం మా కోసం పాడి వినిపిస్తారా? తప్పకుండా వినిపిస్తా. ఎలిపాయసిగా మీద ఎండిది సిక్కుడు బుల్ల, ఎలిపాయసిగా మీద ఎండిది సిక్కుడు బుల్ల, బారాన 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 బంతి పువ్వమ్మో తెనుగోళ్ళగున్నాదురుగా, బారాన బంతి పువ్వమ్మో తెనుగోళ్ళగున్నాదురుగా, అమ్మలేదు దురుగా నీ కయ్యలేడు దురుగా, అమ్మలేదు దురుగా నీ కయ్యలేడు దురుగా, అత్తారా 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 సిసాలెక్కడియే తెనుగోళ్ళగున్నాదురుగా, అత్తారా సిసాలెక్కడియే తెనుగోళ్ళగున్న దురుగా. మొట్టమొదటిసారిగా మీరు లలిత మ్యూజిక్ ఛానల్లో ఈ పాట పాడారంటున్నారు కదా, ఆ పాట విన్న తర్వాత మీ బంధుమిత్రులు కానీ, తర్వాత మీ మిత్రులు కానీ, మీ ఊరు వాళ్ళు ఏ విధంగా నిన్ను ప్రోత్సహించారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? మా ఊళ్ళో మా వావిలాల గ్రామంలో నన్ను అందరూ కూడా ప్రోత్సహించేవారే. అందరూ కూడా వాళ్ళ దీవెనలతోటే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పటికి కూడా మా వావిలాల గ్రామం తరపున వారందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. అన్నగారు, జానపదాలే కాకుండా ఇంకేమైనా సామాజిక చైతన్య గీతాలు రాశారా? తప్పకుండా రాశాము. తప్పకుండా ఆడపిల్లల వరకట్న వేధింపుల గురించి కూడా ఒక సాంగ్ పాడబోతున్నాం. పాడను. పారాని పాదాలకు పసుపు రాసి చెల్లెల ఘారాల చెల్లికి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపెవేళ కన్నీటితో కాళ్ళు గడగి పంపితి మమ్మా, మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మా, మా బృందావనములో నందనవనమై పూసిన వేయమ్మా, నువ్వు పెళ్ళాయి వెళ్ళి పొంగ పెంచుకున్న మల్ల తీగ కన్నీళ్ళు పెట్టనమ్మా, నువ్వు గుడి దాటి వెళ్ళి పొంగ గులాబీ పువ్వులన్నీ ఎక్కి ఎక్కి ఎచ్చనమ్మా, ఎడవకమ్మా చెల్లెమ్మా మా ముద్దుల చెల్లెమ్మా, నూరేళ్ళు కలకాలం వర్ధిల్లవే మాయమ్మ, మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మా. చాలా గొప్పగా పాడావన్నా. సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లపైన అకృత్యాలపైన మంచి పాటను వినిపించావు. తప్పకుండా తప్పకుండా. అన్నగారు, చివరగా మా లలిత మ్యూజిక్ ప్రేక్షకుల కోసం చివరిగా ఏం చెప్పబోతున్నారు? లలిత మ్యూజిక్ ప్రేక్షకులకు అందరికీ కూడా కృతజ్ఞతలండి. మాలాంటి పల్లెల్లో ఉన్న కళాకారులను తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు. ఇంకా ఈ లలిత మ్యూజిక్ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఆదరించాలి. ఇంకా ప్రోత్సహించినట్టయితే నేను ఎన్నెన్నో పాటలు మీ ముందుకు తీసుకువస్తాను. సెలవండి. చూశారు కదా నరేష్ గారు ఎంత అద్భుతంగా పాడారో. వారిలో ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని మన ముందు ప్రదర్శించారు. ఇలాంటి కళాకారుల్ని ప్రతి పల్లెకి వెళ్ళి ఆ కళాకారుల్ని మా యొక్క లలిత మ్యూజిక్ ద్వారా సమాజానికి పరిచయం చేయడం కోసం మరొక కళాకారునితోటి మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.